కొన్ని లైక్లు షేర్ల కోసం ఒక నిరపరాధి ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? వీడియో తీయడం సులభమే, కానీ ఒకరి గౌరవాన్ని తిరిగి ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదు. కోర్టులు తీర్పు ఇచ్చే లోపే సోషల్ మీడియాలో శిక్షలు ఖరారు చేస్తున్నారు. దీపక్ ఆత్మహత్య కాదు, ఇది సోషల్ మీడియా చేసిన హత్య. నిజాలు తెలుసుకోకుండా ఒకరిని దోషిగా నిలబెట్టే ముందు ఆ వ్యక్తికి కూడా ఒక కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోవాలి. మహిళల భద్రత కోసం ఉన్న చట్టాలను కొందరు ఇలా స్వార్థానికి వాడుకోవడం వల్ల నిజంగా ఆపదలో ఉన్నటువంటి మహిళలకు అన్యాయం జరుగుతుంది. దీపక్ తల్లి ఆవేదన చూడండి. నా కొడుకు తప్పు చేయలేదు, ఆ అవమానం భరించలేకే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వీడియో పెట్టిన ఆమెకు శిక్ష పడితే నా కొడుకు తిరిగి వస్తాడా అంటోంది. ప్రస్తుతం కేరళ పోలీసులు ఆ మహిళపై ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేశారు. ఆమె పెట్టినటువంటి వీడియోల వల్ల దీపక్ తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురై తన పుట్టినరోజు నాడే ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒకరి ప్రాణం పోయినప్పుడు ఆ విషయాన్ని హాస్యాస్పదంగా చూడకుండా ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల కలిగే నష్టాలపై మనం అవగాహన పెంచుకోవడం అవసరం. బస్సులో జరిగినటువంటి ఒక సంఘటన కారణంగా దీపక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం చాలా విచారకరం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు అనేటివి వ్యక్తం అవుతూ ఉంటాయి. ఏదైనా తప్పు జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి నిజాలను తేల్చాల్సింది చట్టం మరియు పోలీసులు. ఒక వ్యక్తిపై ఆరోపణ వచ్చినంత మాత్రాన అతను నేరస్తుడు అయిపోడు. ఒకవేళ ఆ అమ్మాయి ఫిర్యాదులో నిజం ఉంటే చట్టం తన పని తాను చేస్తుంది. కానీ ఒకవేళ ఆరోపణలు తప్పు అని తేలితే ఆ వ్యక్తి జీవితం కోలుకోలేని విధంగా దెబ్బతింటుంది. ప్రస్తుతం కాలంలో ఏదైనా సంఘటన జరిగిన వెంటనే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. విచారణ జరగకముందే ఒక వ్యక్తిని దోషిగా నిర్ణయించి వేధించడం వల్ల వారు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. దీపక్ విషయంలో కూడా అపవాద్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ అమ్మాయి తనను ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు స్పందించినప్పుడు తప్పు కాదు, కానీ ఆ స్పందన నిజాయితీగా ఉండాలి. కేవలం కోపంతోనో లేదా చిన్న కారణంతోనో ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించకూడదు. ఒకవేళ ఆమె చేసినటువంటి ఆరోపణలను అబద్ధమని తేలితే అది ఒక నిండు ప్రాణాన్ని బలికొన్నట్టే అవుతుంది కదా. ఎవరైనా నిందలు వేసినప్పుడు లేదా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆత్మహత్య పరిష్కారం కాదు. చట్టపరంగా పోరాడి తన నిజాయితీని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. అయితే సమాజం నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. ప్రాణం పోవడం అనేది ఎప్పుడు బాధాకరమే. ఈ ఘటనలో తప్పు ఎవరితో పూర్తి విచారణ జరిగాకే ఒక నిర్ణయానికి రావడం మంచిది. మహిళల రక్షణ ఎంత ముఖ్యమో పురుషులపై వచ్చేటువంటి తప్పుడు ఆరోపణల నుండి వారికి రక్షణ కల్పించడం కూడా అంతే ముఖ్యం. అసలు జరిగినటువంటి విషయం ఏమో చూద్దాం. కేరళలోని కోజికోడ్కు చెందినటువంటి దీపక్ 42 సంవత్సరాలు అనే వ్యక్తి విషయంలో ఈ సంఘటన అనేది జరిగింది. అది జనవరి 16, 2026. జనవరి 16న పయ్యన్నూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సులో దీపక్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ సిమ్జితా ముస్తఫా అనేటువంటి మహిళ ఒక 18 సెకండ్ల వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీపక్ తనను తాకినట్టుగా ఆమె అందులో పేర్కొంది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. సుమారు 20 లక్షల మంది పైగా చూశారు. దీంతో దీపక్పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు అనేది అసభ్యకరమైనటువంటి కామెంట్లతో దాడి చేశారు. దీపక్ ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేసేవాడు. ఈ అవమానాన్ని అతను తట్టుకోలేకపోయాడు. తను ఏ తప్పు చేయలేదని, ఆ అమ్మాయి కావాలనే పబ్లిసిటీ కోసం తనపై నిందలు వేసిందని తన స్నేహితులతో దీపక్ చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై చట్టపరంగా పోరాడాలని అతను భావించాడు. కానీ ఆ ఒత్తిడిని భరించలేక తన పుట్టినరోజే అంటే జనవరి 18న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీపక్ ఆత్మహత్య కారణమైనందుకు పోలీసులు ఆ మహిళపై BNS సెక్షన్ 108 ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నిందితురాలు సిమ్జిత ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆమె విదేశాలకు వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. పోలీసులు బస్సులోని తోటి ప్రయాణికులు మరియు సిబ్బందిని విచారించి అసలు నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా తప్పు జరిగితే శిక్షించాల్సింది చట్టం, కానీ సోషల్ మీడియాలో డిజిటల్ శిక్షలు వేయడం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. మహిళల రక్షణ కోసం చట్టాలు ఉన్నట్టే పురుషులపై వచ్చేటువంటి తప్పుడు ఆరోపణల నుండి వారిని కాపాడే వ్యవస్థ కూడా బలంగా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఒక వీడియో ఆధారంగా ఒక వ్యక్తి క్యారెక్టర్ను జడ్జి చేయడం ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా మొదలైంది. దీపక్ మరణం పట్ల అతని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న ఆ మహిళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు సమర్పించే తుది నివేదిక కోసం మీరు వేచి చూడాలనుకుంటున్నారా? లేదా ఇలాంటి సోషల్ మీడియా ట్రయల్స్ నివారించడానికి ఏం చేయొచ్చో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.